అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాచ్చ శతం వసంతాన్. మన సంస్కృతి సాంప్రదాయంలో మన ఉత్సవాలు అంటే తిరుపతి బ్రహ్మోత్సవాలు అంటాం. శ్రీశైలంలో ఒక సీజన్లో శ్రీశైలం, ఓ సీజన్లో తిరుపతి, ఓ సీజన్లో భద్రాచలం, అలా రకరకాల ప్లేసులు రకరకాల సీజన్లో ఆ ఉత్సవాలు వస్తాయి. వచ్చినప్పుడు అక్కడ ప్రసాదాలు తీర్థాలు ఆ సీజన్కి సంబంధించినట్టుగా ఉంటాయి. అనుగుణంగా ఆ చుట్టూ దొరికే వాటితో ఆ సీజన్లో ఏం చేయాలో ఆ ప్రసాదం తింటే ఆరోగ్యం వచ్చేలాగా ప్రసాదాలని తీర్థాలని అలా చేసేవారు. సాంప్రదాయంగా ఆ రోజు ప్రసాదం తీసుకున్నాం, ఆ రోజు తీర్థం తీసుకున్నాం, ఏదో అయిపోద్ది అనుకున్నా కన్నా అంటే అర్థం ఏంటంటే ఆ సీజన్ అంతా అలాంటివి మనం ఎక్కువ తీసుకుంటే మనకు జబ్బులు రాకుండా ఉంటాయి అనేది ఒక పెద్ద సీక్రెట్. శ్రీరామనవమి ఉంది. శ్రీరామనవమి కళ్యాణం వేసవకాలంలో చేస్తారు, భద్రాచలం చేస్తారు. అయితే శ్రీరామనవమికి ఫేమస్ ఏంటి? పానకం. శ్రీరామనవమికి పానకం. శ్రీరామనవమిలో కళ్యాణం ఎంత ముఖ్యమో, కళ్యాణం తర్వాత ప్రసాదం, తీర్థ ప్రసాదాలు అంటాం కదా. తీర్థ ప్రసాదాల్లో ముఖ్యమైనది ఏంటంటే పానకం ఫేమస్. రాములవారి పానకం. అసలు ఆ పానకం ఎందుకు ఇవ్వాలి? ఏదో ఇవ్వచ్చు కదా. అసలు పానకంలో పెద్ద హెల్త్, మన ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే అసలే వేసవికాలం, ఎప్పుడైతే ఒక్క వడదెబ్బలు కొట్టే టైం, అంటే వడగాల్పులు, ఆ వేడికి మనకి బాడీ డిహైడ్రేషన్ అయిపోయి వడదెబ్బ తగులుతుంది అనమాట. అందుకేంటంటే అక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి, జనం ఎక్కువ వస్తారు. వాళ్ళకి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేశారు, ఒక పానకాన్ని క్రియేట్ చేశారు. ఒక షర్బత్ అనమాట. పానకం ప్రసాదం, అది అమృతం. అది అలా క్రియేట్ చేసి ఏం చేశారు, ఆ సీజన్లో దొరికే వాటితో సింపుల్గా ఉండాలి, ఎంతమందికైనా ఇవ్వగలగాలి అలా అనమాట. ఖర్చుతో కూడుకోకుండా ఎంతమందికైనా ఫ్రీగా ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి ఏం చేశారు, ఆ పానకం తయారు చేశారు. పానకం లాజిక్ ఏంటంటే, పానకం అంటే మన వేసవికాలం అంతా పానకం తాగామనుకోండి, రోజు గ్లాస్ పానకం తాగామనుకోండి, ఏమో తెలుసా, వడదెబ్బ కొట్టదు, బాడీ డిహైడ్రేషన్ అవ్వదు, దాహం ఉండదు, యూరిన్ ప్రాబ్లమ్స్ ఉండవు. మన సమ్మర్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏంటంటే కిడ్నీ స్టోన్స్, యూరినల్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ మంట, ఇలా రకరకాల యూరిన్ ఎల్లోగా అయిపోవడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. అంటే వాటర్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల బాడీ డ్రై అయిపోతూ ఉంటుంది ఆ వేడి గాలికి. అందుకు ఆ పానకం తాగితే ఏమో తెలుసండి, ఏవైతే మనం ఇప్పుడు చెప్పుకున్నామో ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్, ముందు వడదెబ్బ కొట్టకుండా ఉండడం, దాహం కంట్రోల్ అవ్వడం, తర్వాత బాడీలో వేడి పిత్తం అంటే వేడి తగ్గి ఆ యూరినల్ ఇన్ఫెక్షన్స్, ఆ యూరిన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా ఉండేవన్నమాట. ఒక ఉన్నా తగ్గిపోతాయి. ఎప్పటికీ కిడ్నీలో స్టోన్స్ ఏర్పడవు ఆ పానకం తాగితే ఈ సీజన్లో. అలాంటి అంత మంచి పానకం అది. ఇప్పుడు చాలామందికి పానకం ఎలా చేయాలో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. పానకం ఏంటి అసలు, పానకం ఎలా చేయాలి, పానకం ఫార్ములా కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అదేంటంటే అది ఒక మెడిసిన్, అది అద్భుతమైన ప్రివెంటివ్ హెల్త్ కోసం చేసిన ఒక డ్రింక్, సమ్మర్ డ్రింక్ అనమాట మనం అనుకోవాలి అలాగా. కాబట్టి అక్కడ రాములవారిది చేస్తే అది తీర్థం ప్రసాదం. అదే మనం కూడా ఇళ్ళలో చేసుకున్నాం అనుకోండి, మనకి సమ్మర్ డ్రింక్లా కూడా మనం చేసుకోవాలి. ఇలా ఒక్కరోజు తాగేసి దేవుడి నైవేద్యం తాగేస్తే సరిపోద్ది కాకుండా మనం ఈ సీజన్ అంతా తాగామనుకోండి, మనకి సమ్మర్లో మంచి హెల్త్ డ్రింక్ అనమాట అది. అయితే ఇప్పుడు ఎలా చేయాలో నేర్చుకుందాం మనం. సింపుల్. ఇక తులసాకు, ఒక కప్పు తులసాకు, ఒక మిరియాల పొడి, ఒక 2 చెంచాలు మిరియాల పొడి, ఒక 4 కప్పులు బెల్లం, ఒక 2 లీటర్ల నీళ్ళు. ఇది బెల్లం 4 కప్పులు తరిగేసుకొని, ఒక కప్పు తులసాకు ఏం చేయాలి, ముందు నెమ్మదిగా ఇందులో వేసేసి దంచుకోవాలి. బెల్లం అంటే మళ్ళీ తాట బెల్లమా, ఆ బెల్లమా, ఈ బెల్లమా, మన పైత్యం పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఏదో స్పెషల్గా తాటి బెల్లం కలుపుతాం. అవన్నీ కాదు, మామూలుగా చక్కగా మామూలు బెల్లం, నల్ల బెల్లం, అసలు పసుపు రంగు లేని బెల్లం, నేచురల్ బెల్లం. మామూలుగా అయితే బెల్లం చిన్న కొలత ఉంటుంది, కానీ మనకి తీపి ఎంత కొలత అంత తీసుకోవచ్చు. కొంతమందికి ఎక్కువ ఇష్టం, కొంతమంది తక్కువ ఇష్టం. ఏదైనా ఒక 2 లీటర్ల నీళ్ళకి ఇలా ఫుల్గా 2 కప్పులు బెల్లం,
చూసుకొని చాలా పోతే కొంచెం వేసుకోవచ్చు, చప్పగా ఉందనుకోండి కొంచెం బెల్లం వేసుకోవచ్చు. ఇంతే ఏం లేదు. మామూలుగా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే బెల్లం మిరియాలు కలిపి ఇచ్చేస్తారు. అసలు తులసాకు వేయాలని తెలియని కూడా ఉన్నారు. ఇప్పుడు గుళ్ళల్లో కలుపుతుంటారు శ్రీరామనవమికి, కానీ ఏం చేస్తారు, బెల్లం మిరియాలు కలిపేసి పానకం ఇచ్చేస్తారు. మిరియాలు మిరియాలు వేయాలని తెలియదో మరి, లేకపోతే మిరియాలు ఎందుకని వేయరో. కానీ కరెక్ట్ ఫార్ములా అయితే తులసాకు, మిరియాలు, బెల్లం, నీళ్ళు, అంతే. పానకం 3 కరెక్ట్గా ఉండాలన్నమాట. బెల్లం బాగా కరిగేలా కలిపేసి, బెల్లం బాగా కరిగిపోవాలి ముక్కలు లేకుండా. ఇప్పుడు బెల్లం నీళ్ళలో కరగొట్టేసాం. నీళ్ళలో బెల్లం కరిగిపోయింది. మామూలుగా ఏంటంటే తులసాకు అందులో వేయకూడదు, వేస్తే మళ్ళీ వడపోయాలి, అయితే బాగోదు. మిరియాల పొడి కూడా పొడి కలిపేస్తారు. అలా కాకుండా తులసాకు, మిరియాల పొడి 1 లీటర్కి చెంచా, 2 లీటర్కి 2 చెంచాలు మిరియాల పొడి, ఫుల్ చెంచాలా. ఇప్పుడు ఈ 2 గుడ్డలో వేసి ఇలా పెట్టి ఎంత బాగా వస్తుంది రసం. పిండాం, మళ్ళీ ఒకసారి దీంట్లో నానబెట్టి, మామూలుగా లోపల ఏం వేసినా తెలియదు. మామూలుగా అన్నీ వేస్తాం అనుకోండి, తులసాకులు తగులుతుంటాయి, మిరియం పొడి తగులుతుంటుంది. అలా ఉంటే ఎవరు తాగరు, పిల్లలు అసలే ముట్టుకోరు. తీపి చూసి వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, దానికి ఇదేం లేదు, ఇంత వేయాలని రూల్ ఏం లేదు. మామూలుగా గ్రాముల్లో చెప్పాలంటే లీటర్కి ఒక 5 గ్రాములు మిరియాల పొడి, ఒక 25 గ్రాములు తులసాకు, ఒక 150 గ్రాములు బెల్లం, లీటర్ నీళ్ళు, ఇది ఫార్ములా. ఇలా కలిపేసుకుని 1 లీటర్ తయారవుద్ది. అలా మనం రోజు లీటర్ కలుపుకొని ఇంట్లో వాళ్ళందరం గ్లాస్ తాగేసాం మధ్యాహ్నం పూట. అందరికీ ఈ సమ్మరు చలవ చేస్తుంది. మన ఆ డ్రింకులు, ఈ డ్రింకులు, పెప్సీలు, థమ్సప్లు తాగే కన్నా ఇలాంటి డ్రింకులు తాగడం ఎంతో ఉత్తమం. కాబట్టి అందరూ చేసుకుని అందరికీ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మనం ఇప్పుడు ఏంటంటే చాలా మనం ఏమైనా ఇంటికి వచ్చిన టక్ మన ఏ థమ్సప్, పెప్సీ తీసుకొచ్చి ఈజీగా డ్రింక్ ఇచ్చేస్తున్నాం. కానీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున్న ఉంటుంది, సాయంత్రం దాకా ఉంటుంది, మన్నాడు దాకా ఉంటుంది, ఏం పాడవదు, పుడిసిపోదు, పాడైపోదు, 2 రోజులు తాగొచ్చు, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, ఆరోగ్యం. ఇలా ఏంటంటే అందరికీ ఇలా తాగాలనే అలవాటు కూడా అవుతుంది. మనం మర్చిపోయినవన్నీ మనం నేర్చుకుని వీటిని స్వీకరించి మన ఆరోగ్యంతో పాటు మన తర్వాత ఆరోగ్యాన్ని కూడా కాపాడదాం. అందరికీ నమస్కారం.